వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే అండి ఈరోజు 2 డిష్లతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటే ఒకటి వంకాయ పుల్లగూర, అలాగే ముద్దపప్పు చేస్తున్నానండి. నేనైతే ఈరోజు ఈ 2 కాంబినేషన్ చేశాను. బాగుంటాయా అంటే అయితే నాకైతే వంకాయ పుల్లగూర చేసుకున్నాను. పిల్లల కోసము ఇలాగా ముద్దపప్పు చేశాను. ముందుగా వంకాయలు 1/4 కిలో తీసుకోనండి, అంటే 250 గ్రాములు తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని వాటర్లో ఇలాగా కట్ చేసుకొని పెట్టుకోనండి. 3 పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకోనండి, అలాగే 3 పెద్ద సైజు టమాటాలు తీసుకోనండి. ఒక 20 పచ్చిమిర్చి తీసుకోవాలి. ముందుగా 2.5 గరిటె ఆయిల్ వేసేసి కుక్కర్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకుంటున్నాను. కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ బాగా వేయించాక టమాటా ముక్కలు ఇందులో వేసేసుకోనండి. ఇప్పుడే పసుపు, కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ అంతా చిల్లీ పౌడర్ యాడ్ చేయండి. ఇవన్నీ బాగా వేగాక ఆయిల్లో మగ్గిపోయాక వంకాయ ముక్కలు, వాటిపైన తగినంత సాల్ట్, కూరకు సరిపడినంత సాల్ట్ వేసేసుకొని 2 విజిల్స్ పెట్టుకోనండి. ఒక 1/2 టీ గ్లాస్ వాటర్ వేయండి, ఎక్కువ వేయకండి, ఎందుకంటే వంకాయ టేస్ట్ వెళ్ళిపోతుంది. అందుకని ఒక 1/2 టీ గ్లాస్ అంత వాటర్ వేసేసుకొని సాల్ట్ సరిపోయింది లేదో చెక్ చేసేసుకొని దింపేసుకోనండి, మెదుపుకొని. అంతే అండి, ఎంతో టేస్ట్ అయిన వంకాయ పులుగు రెడీ అయిపోయింది. అలాగే ముద్దపప్పు చూసుకుందాము. ముద్దపప్పు అయితే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఈజీగా ఎంత ఈజీనో అంత టేస్ట్ ఉంటుంది. అయితే దీని కాంబినేషన్ అయితే నెయ్యి ఖచ్చితంగా ఉండాలి. నెయ్యి ఉంటే చాలండి. ఏ పికిలున్నా మన ఇంట్లో ఏ ఊరగాయ ఉన్నా కానీ చాలా ఎక్సలెంట్ ఉంటుందండి దీని టేస్ట్ అయితే. మరి ట్రై చేయండి. నా స్టైల్లో ఎలా చేసుకోవాలో, దీని ఇంగ్రీడియంట్స్ ఎలా ఉంటాయో నేను చూపిస్తాను. ముందుగా ఒక 100 గ్రాములు ఇలాగ కందిపప్పుని వేయించుకుంటున్నానండి. చూడండి, ఇలాగ బాగా దూరగా వేయించుకోనండి, మార్చుకొనకండి. ఇలా వేసుకొని కుక్కర్లో ఒక పెద్ద 1/2 లీటర్ వాటర్ అంతా వేస్తున్నాను. చూడండి, ఎందుకంటే వేయించాను కదా, అంత తొందరగా ఉడికిపోవు. ఇంకా తగ్గించి వేయండి 1/2 లీటర్కి. ఇలా వేసేసుకొని ఒక 4 విజిల్స్ పెట్టేసేయండి. మెత్తగా తగినంత సాల్ట్ వేసుకొని మెదుపుకొనండి ఫ్రెండ్స్. మెదుపుకొని పక్కకు పెట్టేసేయండి. ఆయిల్ అయితే కొద్దిమంది అయితే ఆయిల్తో పోపు వేస్తారు, అసలు అవసరం లేదండి, వేయకండి. ఇలాగా ప్లెయిన్ పప్పు తీసుకొని అందులో నెయ్యి వేసేసుకొని పక్కన పెట్టేసుకోనండి. అంతే అండి, ముద్దపప్పు అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఎలా వచ్చింది అయితే బాగుంటుంది ఫ్రెండ్స్.